డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము పంచమహాభూతాల్లో ఒకటి అయిన అగ్ని ఎందుకంత ప్రాముఖ్యత కలిగి ఉందో తెలుసుకుందాం. అసలు పంచమహాభూతాలు ఏంటి? అవి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. అన్నిటికన్నా ముఖ్యమైనది అగ్ని. ఈ 5 పంచమహాభూతాల్లో అగ్ని సెంట్రల్ రోల్ ప్లే చేస్తుంది. ఆయుర్వేద ప్రకారము, జ్యోతిషం ప్రకారము 2 విధాలుగా తెలుసుకుందాం. ముందర ఆయుర్వేదం ప్రకారం అగ్ని ఎందుకంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. ఆయుర్వేదంలో ఒక సేయింగ్ ఉంది, యు ఆర్ ఓన్లీ యాజ్ ఓల్డ్ యాజ్ యువర్ అగ్ని. అంటే మీరు ఎన్ని రోజులు బతుకుతారు అనేది మీ అగ్ని, మీ జఠరాగ్ని, అలాగే మీ కణాల్లో ఉండే అగ్ని వల్ల తెలుసుకోగలుగుతాము. అంటే మీకు సమఅగ్ని ఉంటే గనక ఎక్కువ రోజులు బతకగలుగుతారు. అది ఆయుర్వేదం ప్రకారం. సో ఆయుర్వేదంలో ఏది ట్రీట్ చేయాలన్నా కూడాను మొదట మేము చేసేది ఏంటంటే గనక మీ డైజెస్టివ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మీరు సరిగ్గా భోజనాన్ని జీర్ణక్రియ సరిగ్గా అవుతుందా లేదా చూస్తాము. దానికి ముఖ్యమైనది అగ్ని అనమాట. అగ్ని అంటే ఈ హార్మోన్స్, ఎంజైమ్స్, కెమికల్స్ ఏవైతే రెస్పాన్సిబుల్లో మన కణాలని ఒక టిష్యూ పాయింట్ నుంచి ఇంకో విధంగా మార్చడానికి రసధాతుని రక్తధాతువుగా, తర్వాత రక్తధాతులో కొంచెం మాంసధాతువుగా అలా మార్చడానికి అగ్ని ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన అగ్ని జఠరాగ్ని. అది మన కడుపులో ఉంటుంది. అది ముందరగా మన ఆహారాన్ని తీసుకుని ఒక న్యూట్రియంట్ గాను, వేస్ట్ గాను సపరేట్ చేస్తుంది అనమాట. సో మనం తీసుకున్న ఆహారము ధాతువుగా మారాలి అంటే కనుక ముందర ఈ జఠరాగ్ని బ్యాలెన్స్డ్ స్టేట్లోగా ఉండాలి, ఒక సమస్థితిలో ఉండాలన్నమాట. అలాగే ఆమ్, ఈ సమస్థితిలో అగ్ని ఉన్నప్పుడు మన దోషాలు కూడా సమస్థితిలో ఉంటాయి, అంటే బ్యాలెన్స్డ్గా ఉంటాయి అన్నమాట, పెరగకుండా ఉంటాయి. అందుకని మన లాంజివిటీ, అంటే మనం ఎన్నేళ్ళు బతుకుతాం అనేది కూడా మన అగ్ని సమస్థితిలో ఉందా లేదా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. మేము అదే చూస్తాం అనమాట ఆయుర్వేదంలో. అందుకని అగ్ని చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. అలాగే ఈ అగ్ని మనకి రోగాలు వచ్చినప్పుడు ఆ నిరోధక శక్తి ఆ, ఉండడానికి కూడా అగ్ని కావాల్సి వస్తుంది. రోగాంతో ఫైట్ చేయడానికి కూడా ఈ అగ్ని కావాల్సి వస్తుంది అనమాట. మనకి జఠరాగ్ని తక్కువ ఉంటే, అలాగే బాడీలో అగ్ని తక్కువ ఉంటే మన ఇమ్యూనిటీ లో ఉంటుంది. అప్పుడు మనం రోగాలతో ఫైట్ చేయలేము. సో అగ్ని అనేది రోగాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఆయుర్వేదం ప్రకారం. ఇప్పుడు జ్యోతిషం ప్రకారం చూద్దాం. మన రిలీజన్లో, హిందూయిజంలో కానీ, అలాగే హిందూయిజం లాంటి పేగన్ రిలీజన్స్ అంటారు, అంటే నేచర్ని ఆరాధించే రిలీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ జొరాస్ట్రియనిజం కానీ, ఓల్డ్ గ్రీక్ ఏన్షియంట్ పేగన్ రిలీజన్స్లో కానీ ఈ అగ్ని అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమము, యజ్ఞము, అలాగే ఇంట్లో దీపాలు, వీటన్నిటిని అగ్నితోనే పెడతాం. అగ్ని ఎందుకంత ఇంపార్టెంట్ అంటే కనుక అగ్ని అనేది ప్యూర్. అగ్నిని మనం ఇంప్యూర్ చేయలేము, పొల్యూట్ చేయలేము. అంటే ఆకాశాన్ని పొల్యూట్ చేయొచ్చు, వాయువుని పొల్యూట్ చేయొచ్చు, జలంలో కూడా పొల్యూట్ చేయొచ్చు, లేదా పృథ్వీ అంటే ఎర్త్ని కూడా పొల్యూట్ చేయొచ్చు. కానీ అగ్ని అన్నిటినీ దహించి వేస్తుంది. చివరికి పొల్యూషన్ని కూడా, వేస్ట్ని కూడా అగ్ని దహించి వేస్తుంది. అందుకని మనకి జ్యోతిష్యంలో కానీ, రిలీజన్లో కానీ అగ్నిని చాలా ఒక ప్యూర్ ఫామ్గా చూస్తారు. అలాగే మన జొరాస్ట్రియనిజంలో కానీ, హిందూయిజంలో కానీ అగ్ని అనేది ఒక జ్యోతిని, ఒక విజ్డమ్ని, ఒక ఆమ్, బుద్ధిని కూడా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మనం ఆకాశంలో ఉన్న సూర్యుడు కూడా ఒక అగ్నిగోళమే. అలాగే మన యూనివర్స్ కూడా ఒక అగ్ని అనేది ఆమ్, మన క్రియేషన్కి, మెయింటెనెన్స్కి, డిస్ట్రక్షన్కి కావాల్సింది ఉంటుందన్నమాట. అగ్ని లేకపోతే ఎలాంటి క్రియేషన్ ఉండదు. అందుకని రిలీజన్లో కూడా అగ్ని చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు అగ్ని గురించి ఆయుర్వేదం ప్రకారము, రిచువల్స్ ప్రకారము, రిలీజన్ ప్రకారము అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ.